ఇన్ని వారాలు దేవుడు మనల్ని కాపాడి మరి 7వ నెలలోకి ఎంత త్వరగా మనం వచ్చేసామమ్మా. దినాలు ఎట్లా గడిచిపోతున్నాయి. మనం ఎదుగుతున్నామా, ఆత్మీయంగా ఎదుగుతున్నామా. ఎరువు దేవుడు వేస్తున్నాడు, వాక్యము మనము ఎంతో వింటున్నాము. సోమ, మంగళ, శుక్రవారము 11:30 నుండి మరి రంజని ఆంటీ మనకి వాక్యం అందిస్తున్నారు. ఎన్నో అనుభవాలు మనకి చెప్తా ఉన్నారు. మరి నరకానికి వెళ్ళారు, పరలోకానికి వెళ్ళారు. యేసయ్యని కలుసుకున్నప్పుడు ఎన్ని ఆత్మలను తెచ్చావు అని ప్రశ్నించాడంట యేసయ్య. ఇంకా ఏ ప్రశ్న కాదు, దానికోసము మనము ఎంత ప్రయాసపడాలా. రక్షణ పొందాము అని చెప్పుకుంటున్నాము, మరి అంతరంగము మారిందా? ఆత్మల కొరకు మనం భారం కలిగి ఉంటున్నామా? ఆత్మలను సంపాదించాలా అనే ఆశ ఉందా? ఈ దినమున యేసయ్య మనల్ని పిలిచి మరి ఆయన ముఖాముఖిగా మనం చూచినప్పుడు, దేవుడు ముఖాముఖిగా మనము ఆయన్ని ఎదుర్కొన్నప్పుడు, అడిగినప్పుడు మనం ఏమి జవాబు చెప్తున్నాం? ప్రభువా, 20 సంవత్సరాల క్రితం నేను రక్షణ పొందాను, 30 సంవత్సరాల క్రితం రక్షణ పొందాము అని చెప్తే దేవుడు సంతోషిస్తాడా? నీ కొరకు నేను దశమ భాగాలు రెగ్యులర్ గా క్రమంగా ఇస్తున్నాను అంటే దేవుడు సంతోషిస్తాడా? నేను ఉపవాస ప్రార్థనలకి వెళ్తున్నాను అంటే సంతోషిస్తాడా? చూసారా, దేవునికి కావలసింది ఆత్మలు నరకానికి వెళ్లకుండా ఎవరు అడ్డుపడతారు, ఎవరు ఒక్కొక్క ఆత్మను దేవుడి సన్నిధిలోకి తీసుకొని వస్తారు. అది ముఖ్యమైనటువంటిది. మరి ఈ దినమున మనము ఎట్లా ఉన్నాము? సంఖ్యాకాండము దేవుడు ఇక్కడ తన ప్రజలైనటువంటి ఇశ్రాయేలీల గురించి మాట్లాడుతున్నాడు. రక్షింపబడినటువంటి వారి గురించి ఈ దినమున దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. సంఖ్యాకాండము 14వ అధ్యాయము 26 నుండి 29 వరకు. ఎవరన్నా మరియు యెహోవా మోషే అహరోనులకు ఇలాగు సెలవిచ్చెను, నాకు విరోధముగా సనుగుచుండు ఈ చెడ్డ సమాజమును నేనెంతవరకు సహింపవలెను? ఇశ్రాయేలీలు నాకు విరోధముగా సనుగుచున్న సనుగులను వినియున్నాను. నీవు వారితో, యెహోవా వాక్కు ఏదనగా, నా జీవము తోడు, మీరు నా చెవిలో చెప్పినట్లు నేను నిశ్చయముగా మీ ఎడల చేసేదను. మీ శవములు ఈ అరణ్యములోనే రాలును. మీ లెక్క మొత్తము చొప్పున మీలో లెక్కింపబడిన వారందరూ, అనగా 20 ఏండ్లు మొదలుకొని పై ప్రాయము కలిగి నాకు విరోధముగా శనిగిన వారందరూ రాలిపోవుదురు. చాలా దేవునికి, దేవుని బిడ్డలకి విరోధంగా సనిగినటువంటి వాళ్ళు రాలిపోతారంట. ఆ యొక్క కనాను దేశమునకు వెళ్ళలేరంట. దేనికి? సనుగుడు గొనుగుడు దేవుడు వింటున్నాడంట. మరి మనం ఎట్లున్నామమ్మా? కొంచెము చిన్న కష్టం రాగానే నేను ఇంత ప్రార్థన చేస్తున్నాను, ఇంత భక్తిగా ఉంటున్నాను, నాకెందుకు వచ్చింది అని ఎన్నిసార్లు మనము సనుక్కున్నాము, గొనుక్కున్నాము. సనుగుడు గొనుగుడు మనలో ఉన్నప్పుడు సాతానుడికి మనము ద్వారము తెరుస్తామంట. ఎక్కడ సనుగుడు గొనుగుడు ఉందో అక్కడ ఘట సర్పానికి ద్వారము తెరవబడుతుంది. వాడు లోపలికి వచ్చేస్తాడు. ఇంకా ఇంట్లో ఎంత బాధ, ఎంత కన్నీరు,
ఎన్ని కష్టాలు తీసుకొని వస్తాడు. సనుగుడు గొనుగుడును బట్టి తాపకరమైనటువంటి సర్పములు వచ్చి ఇశ్రాయేలీయుల్లో ఎంత మందిని చంపేసినాయమ్మా. ఆ కథ అంతా మనకి తెలుసు. కాబట్టి సనుగుడు గురించి దేవుడు ఈరోజు ఏం చెప్తున్నాడంటే, నాకు విరోధంగా సనిగిన వారి ఈ చెడ్డ సమాజమును నేనెంతవరకు సహింపవలెను. ఎన్నిసార్లు దేవుడు చెప్తున్నాడు, నీ నోట స్తుతి ఉండాల, సనుగుడు గొనుగుడొద్దు, సనుకోవద్దు, గొనుక్కోవద్దు, సాతానుడికి స్థలం ఇవ్వద్దు అని ఎన్నిసార్లు దేవుడు ఇశ్రాయేలీలతో చెప్పినా గాని ప్రతి దానికి సనుగుడే. నీళ్లు లేవని సనుగుడే. ఈ అరణ్యంలోకి ఎందుకు తీసుకొచ్చావు, మమ్మల్ని చంపేయడానికి తెచ్చావా అని మోషేని అడుగుతున్నారు. దేవుణ్ణి కూడా ప్రశ్నిస్తున్నారు. ఎంత ఇశ్రాయేలీలు మంచి జనం అని దేవుడు వారిని ఎన్నుకోలేదమ్మా. దేవుడు ఎట్లాంటి వారిని ఎన్నుకుంటాడు ఏమ్మా? 1 కొరింథీ 1వ అధ్యాయము 28వ వచనం. ఒక్క నిమిషం, 26 నుండి చదవమ్మా. మిమ్మును పిలిచిన పిలుపును చూడుడి. మీలో లోకరీతిని జ్ఞానులైనను ఘనులైనను గొప్ప వంశం వారినైనను అనేకులు పిలువబడలేదు గాని, ఏ శరీరము దేవుని ఎదుట అతిశయింపకుండునట్లు జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకములో నుండి వెర్రి వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు లోకంలో బలహీనులైన వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. ఎన్నికైన వారిని వ్యర్థం చేయుటకు లోకంలో నీచులైన వారిని, బడిన వారిని, ఎన్నిక లేని వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. చాలమ్మా. చూసారా ఎవరిని ఏర్పరచుకున్నారు? ఈ లోకంలో ఇశ్రాయేలీయులను దేవుడు ఎందుకు ఏర్పరచుకున్నారు? వాళ్ళు మంచోళ్ళమ్మా, మెడ వంచనటువంటి వారు అని దేవుడు ఇశ్రాయేలీల గురించి చెప్తున్నారు. ఎప్పుడు సనుగుడు, ఎన్ని అద్భుత కార్యాలు, ఎన్ని ఆశ్చర్య కార్యాలు చూసినా గాని కొద్ది గంటల్లోనే వాళ్ళు మర్చిపోతున్నారు. మర్చిపోయి మరి ఆ విగ్రహాలే వదిలిపెట్టి వచ్చిన విగ్రహాల వైపే వాళ్ళు తిరుగుతున్నారు. చూసారా? అందుకనే దేవుడు చెప్తున్నాడు ఇక్కడ, ఎన్నిటువంటి వారిని, తృణీకరింపబడిన వారిని, నీచులైన వారిని నేను ఎన్నుకున్నాను అన్నాడు. మనందరినీ ఎన్నుకున్నాడంటే మనం గొప్పవారమని కాదమ్మా. మన హృదయము ఘోరమైన వ్యాధి గలది. ఎన్నో తప్పులు చేస్తుంటాము, మన సొంత జ్ఞానాన్ని వాడుకుంటుంటాము, దేవుని మీద ఆధారపడము, మనకిష్టం వచ్చినట్టుగా మాట్లాడతాము కోపం వచ్చినప్పుడు. అంతరంగము మారకుండా దేవుణ్ణి మనం మహిమపరచలేము. అందుకనే ఎప్పుడు కూడా సిలువ యొద్దకు వెళ్ళి, ప్రభువా నా హృదయం ఎట్లుంది నీ దృష్టికి, నా హృదయంలో ఉన్నటువంటిది నాకు చూపెట్టు, నేను తగ్గించుకుంటాను, సరి చేసుకుంటాను, నాతో మాట్లాడు ప్రభువా. అడుగుతాము, నాతో మాట్లాడు ప్రభువా అని అడుగుతాం. దేవుడు తప్పకుండా నీతో మాట్లాడతాడు. నీ తప్పేంటో ఆ వాక్యము ద్వారా, ప్రసంగం ద్వారా, పాటల ద్వారా, ప్రార్థన ద్వారా దేవుడు నీతో మాట్లాడుతూ ఉంటాడు. వచ్చి నీ చెవులోకి వచ్చి తిన్నగా నీతో మాట్లాడడం కాదమ్మా. నువ్వు అడుగుతున్నావు, దేవుడు నీ యొక్క బలహీనతలేంటో దేవుడు చెప్తున్నాడు. వినేసి నిజమే ప్రభువా అని, నన్ను క్షమించు ప్రభువా అని మరలా అదే తప్పు, అదే సనుగుడు, అదే గొనుగుడు. కొంతమంది భర్తలు ఇంటికి త్వరగా రారు. ఎందుకంటే ఇంటికి వస్తే ఒక నరకం లాగా ఉంటది. నా భార్య సనుగుద్ది, గొనుగుద్ది, తిడతది,
నోరు విప్పిందంటే భయంకరంగా మాట్లాడుతుంది. బయట వాళ్ళకి ఏమని అభిప్రాయము? ఈమె విశ్వాసి. ఎవరికి చెప్పినా నమ్మరు. ఎందుకంటే నువ్వు బైబిల్ పట్టుకొని కన్నీటి ప్రార్థన చేస్తా, ఒకవైపు నువ్వు ప్రార్థన చేస్తా, సంఘములో నువ్వు పరిచర్య చేస్తా, ఇంట్లో నువ్వు సనుగుడు గొనుగుడు. చేరగలవా పరలోకానికి? రాలిపోతావా? చూసారా, దేవుడు అంటున్నాడు, ఈ ప్రజలు ఇన్ని కార్యాలు చూశారు, అయినా గాని సనుగుడు గొనుగుడు ఎక్కువైపోతుంది. ఎర్ర సముద్రమును దేవుడు 2 పాయలుగా చేసి అసలు ఎవ్వరు కూడా నడవనటువంటి రీతిగా వీళ్ళు ఆరిన నేల మీద నడిచి ఎర్ర సముద్రాన్ని దాటినటువంటి వాళ్ళు మోషే కొండ మీదకెళ్ళి కొంచెం ఆలస్యం చేశాడని చెప్పి ఏమని అహరోను అడిగారు, మాకొక దూడను చేసి పెట్టు, విగ్రహాన్ని చేసి పెట్టు. చేయగానే ఆ విగ్రహమేనంట వాళ్ళని ఎర్ర సముద్రాన్ని దాటించింది. ఎంత మూర్ఖులు కూడా అంత భయంకరంగా ప్రవర్తించరమ్మా. ఇశ్రాయేలీలు మూర్ఖులు అని దేవుడు చెప్పిన మాట ఎంత నిజము. ప్రతిసారి గొప్ప ఎరుకో గోడలు కూలిపోవడం చూశారు, మరలా సనుగుడు గొనుగుడు. అసలు ఐగుప్తుకి ఎందుకు వెళ్ళారమ్మా వాళ్ళు? ఇశ్రాయేలీలు ఐగుప్తులో అక్కడికి ఎట్లా వెళ్ళారు? అబ్రాహాము, ఇస్సాకు, యాకోబు అక్కడి నుండి మొదలవుతుంది. యాకోబు కనాను దేశంలో ఉన్నాడు. యాకోబుకి 12 మంది కొడుకులు. ఆ కొడుకులలో యోసేపు అనేటువంటి ఆయనకి యాకోబుకి ఇష్టమైనటువంటి వాడు. వ్యాపారం చేసుకునే వాళ్ళకి అమ్మేశారు. ఆఖరికి యోసేపుని పోతిఫర్ వాళ్ళ ఇంటికి తీసుకొని వెళ్ళి అక్కడ బానిసగా, జమీందారు కొడుకు యాకోబు చాలా ధనవంతుడు, కానీ కాళ్ళు చేతులు కట్టేసి మరి అక్కడ ఆ ఇంట్లో ఒక బానిసగా అన్నాడా? గొనిగాడా? సనిగాడా? యోసేపు సనిగాడా? యోసేపు ఎక్కడ ఉన్నా గాని దేవుడు అతనికి తోడుగా ఉన్నాడంట. ఎందుకంటే యేసయ్య, నా తండ్రి దగ్గర నుండి నన్ను దూరపరిచావు, నేనేం తప్పు చేశాను అని దేవుణ్ణి ప్రశ్నించలేదు, సనగలేదు, గొనగలేదు. కాబట్టి సాతానుడు దగ్గరికి రాలేకపోయాడు. పోతిఫర్ భార్య ఎంత నిందించి అవమానపరిచినా గాని గొనుగుడు సనుగుడు లేదు. ఆ ఖైదీలో వేసినప్పుడు కూడా అక్కడ కూడా దేవుడు ఉన్నాడంట. చూసారా, మన నోటిని ఎంత జాగ్రత్తగా పెట్టుకోవాలా. అక్కడ తను రాజుకొచ్చినటువంటి కళ చెప్పినప్పుడు దేవదూతల జ్ఞానము ఈయనకు ఉందని చెప్పి, ఇన్ని ఖైదులో ఉంచద్దు, ఇన్ని నా రాజ్యంలో నా తరువాత వానిగా చేసుకుంటానని, ఇంత జ్ఞానము కలిగిన వాడు నా రాజ్యాన్ని కాపాడుతాడని ఆ రాజు తన్ని చేసుకున్నాడు. చేసుకొని కూతుర్ని మరి పెళ్లి చేసుకొని అక్కడ యోసేపు ఆ యొక్క ఐగుప్తుని ఏలడం మొదలేసినప్పుడు చెప్పాడు కదా, 7 సంవత్సరాలు సమృద్ధిగా ఉంటది, తరువాత కరువు కాలం వస్తుంది అని చెప్పాడు కదా యోసేపు. దేవుడు చూపించిన కళ ద్వారా, దర్శనము ద్వారా ఆ రీతిగా దేశమంతా కూడా కరువు కాలం వచ్చినప్పుడు కనానులో ఉన్నటువంటి యాకోబు తన యోసేపు అన్నలు బిడ్డలు కరువుకి కష్టపడుతున్నారు.
అప్పుడు వాళ్ళకి తెలిసింది ఐగుప్తులో సమృద్ధిగా ఉంది ధాన్యము అని చెప్పి అక్కడికి వెళ్ళి వాళ్ళు ఆ ధాన్యాన్ని తెచ్చుకుంటారు. వాళ్ళు వెళ్ళినప్పుడు అందరూ సాష్టాంగపడతారు. యోసేపు అనే వాళ్ళకి తెలీదు. యోసేపు అక్కడ రాజ్యం తర్వాత మీకు తెలుసు, మా వృద్ధుడైనటువంటి నా తండ్రి ఇంకా బ్రతికి ఉన్నాడా, నా తమ్ముడు ఉన్నాడా అని అదంతా స్టోరీ అంతా మీకు తెలుసు. అప్పుడు యోసేపు తండ్రిని తీసుకొని రండి, మీరందరూ వచ్చేయండి ఇక్కడికి, కరువు చాలా భయంకరంగా ఉంది, నేను చూసుకుంటానని చెప్పి అట్లా కనాను దేశం నుండి ఇశ్రాయేలీలు ఐగుప్తి దేశంలోకి వెళ్ళి అక్కడ సెటిల్ అవుతారు. అక్కడ సెటిల్ అయిన తర్వాత దేవుడు వీరిని ఆశీర్వదించడం చూసి ఒక రాజు, ఈ యోసేపు గురించి తెలియనటువంటి రాజు వచ్చి ఈ యొక్క ఇశ్రాయేలీలేంటి ఇంత విస్తరిస్తున్నారు, వాళ్ళందరూ కలిసి మనల్ని ఓడించి ఈ ఐగుప్తుని వాళ్ళు ఏళ్తారేమో, కాబట్టి వీళ్ళని అనగగొట్టాలా అని చెప్పి వాళ్ళని భయంకరంగా వాళ్ళని వాడుకుంటూ, బానిసలుగా వాడుకుంటూ, వాళ్ళని శ్రమ పెట్టినప్పుడు, వాళ్ళ మొరబెట్టినప్పుడు అప్పుడు దేవుడు మోషేని పంపిస్తాడు, రక్షకునిగా మోషేని పంపిస్తాడు. మరి మోషే వచ్చినప్పుడు వాళ్ళు మోషేని ఎంతో నమ్మారు. ముందు 10 అద్భుత కార్యాలు అక్కడ చేశాడు దేవుడు, రకరకాలుగా. మరి నీళ్ళని రక్తంగా చేశాడు, కప్పల్ని పంపించాడు, పేళ్లను పంపించాడు, మిడతలను పంపించాడు, ఫరో హృదయం కఠినం చేసుకున్నాడు. ఆఖరికి ప్రథమ ఫలాన్ని దేవుడు అందరినీ చంపేసినప్పుడు అప్పుడు ఫరో ఇశ్రాయేలీల్ని ఐగుప్తులో నుండి వెళ్ళిపోండి అని చెప్తాడు. ఆ రీతిగా వాళ్ళు బయటకు వస్తారు. బయటకు వచ్చి ఎంత శ్రమపడి బయటకు వచ్చి అన్ని మర్చిపోతారు. ఎర్ర సముద్రంని దాటి వెనకాల ఫరో రథాలు, ముందు ఎర్ర సముద్రం, మధ్యలో ఇరుక్కుపోతారు. అప్పుడు మోషే ప్రార్థించినప్పుడు దేవుడు ఎర్ర సముద్రాన్ని 2 పాయలుగా చేసి తన ప్రజలు ఆరిన నేలను నడిచిరంట. ఎంత గొప్ప గొప్ప కార్యాలు చేసినా గాని సనుగుడు గొనుగుడు మాత్రం వాళ్ళని వదిలిపెట్టలేదు. ఎవరి మీద సనుగుడు? మోషే మీద, దేవుని మీద, అహరోను మీద సనుగుడు గొనుగుడు. ఏ చిన్న శ్రమ వచ్చినా గాని మనం వెనక్కి తిరిగి వెళ్ళిపోదాము. ఆ బానిసత్వమే బాగుంది, అక్కడే మనకి మాంసం ఉంది, అక్కడే ఉల్లిపాయలు ఉన్నాయి, అక్కడే ఈ కూరగాయలు అన్నీ ఉన్నాయి, మనం ఎంత హాయిగా ఉన్నామని మాట్లాడుతున్నారు. మోషే వెళ్ళక ముందు ఎంత ఏడుపు వాళ్ళకి, ఎంత బానిసత్వంలో ఉన్నారు, ఎంత భయంకరంగా కొట్టి చంపేస్తున్నారు ఇశ్రాయేలీల్ని. అవన్నీ మర్చిపోయి మనము ఈ మోషే ఎందుకు మనల్ని ఇక్కడ తీసుకొచ్చాడు అరణ్యంలోకి, మనము తిరిగి వెళ్ళిపోతే బాగుండు అని ఒకటే వెనక్కి తిరిగి చూడడమే గాని ముందుకి కనాను దేశంలోకి మళ్ళీ దేవుడు నడిపించబోతున్నాడు. పాలు తేనెలు ప్రవహించే దేశానికి దేవుడు తీసుకొని వెళ్ళబోతుంటే అన్నిటికీ అడ్డుపడుతున్నారు వీళ్ళు, అన్నిటికీ ఎదిరిస్తున్నారు. నువ్వే నా ప్రవక్తవి, మేము కాదా, మమ్మల్ని దేవుడు ఆశీర్వదించలేదా, ఎందుకు ఈ అరణ్యంలోకి తీసుకొచ్చావు, అక్కడ సమాధులు లేవా, ఇట్లా మాట్లాడుతూ ఉంటారు. మర్యాద గాని భయము గాని ఏమీ లేదు ఇశ్రాయేలీకి. ఎన్ని ఆశ్చర్య కార్యాలు మన జీవితంలో దేవుడు చేసి ఉన్నాడమ్మా. నువ్వు కన్నీటితో
మొరబెట్టినప్పుడు నువ్వు నీతిమంతురాలు అని కాదు, నువ్వు పరిశుద్ధురాలు అని కాదు, నీ కన్నీటిని చూసి దేవుడు ఎన్ని కార్యాలు నీ గృహంలో చేసుంటాడు. కృతజ్ఞత కలిగి ఉన్నావా? సనుగుడుతోటి గొనుగుడుతోటి ఉన్నావా? నేనింత భక్తి కలిగి ఉన్నాను, ఎందుకు నాకు ఈ కష్టం అని నువ్వు అనుకుంటున్నావా? ఏమా, ఎందుకు ప్రభువా నాకు ఈ కష్టం వచ్చింది, దీన్ని బట్టి నేనేం నేర్చుకోవాలా, దీన్ని బట్టి నేనేం సరి చేసుకోవాలా అని మనము దేవుణ్ణి అడుక్కోవాలా. ఎందుకు వచ్చింది ప్రభువా? నేను ఇంత భక్తిగా ఉంటున్నాను కదా ప్రభువా. చాలా మందిలో స్వనీతి ఎక్కువ ఉంటుందమ్మా. స్వనీతి మురికి పేలికల వలె ఉంది నా దృష్టికి అని దేవుడు చెప్తున్నాడు. మన నీతి ఎందుకు పనికిరాదు, మన త్యాగం ఎందుకు పనికిరాదు. మనం ఎంత చేసినా గాని అది సరిపోదు. దేవుడిచ్చిన ఉచితమైన రక్షణ, మన పాపాల నిమిత్తమై మనము శ్రమ, ఆ దెబ్బలు మనం తినాలా, ఆ శిక్ష మనం పొందాలా. అట్లా కాకుండా దేవుడు మన కొరకు తను సిలువలో మరణించి మన కొరకు ఆయన పునరుద్ధానుడై తన శక్తిని మనకిచ్చాడు. ఎంతమంది ఆయన్ని అంగీకరిస్తారో వాళ్ళందరినీ తన బిడ్డలవడానికి అధికారం ఇచ్చాడు. నువ్వు విశ్వసిస్తే చాలు. నా కొరకు ఆయన పరలోకంలో నుండి వచ్చి నా కొరకు సిలువలో మరణించిన యేసయ్య నా శిక్షను భరించావు, నేను నమ్ముతున్నాను, ఇంత గొప్ప కార్యము ఎవరు చేస్తారు అని కృతజ్ఞత కలిగి నువ్వు ఆయన అంగీకరించినట్లయితే ఆయన బిడ్డగా నువ్వు అవుతావు. ఆయన తిరిగి వచ్చినప్పుడు తన బిడ్డలందరినీ తీసుకుపోవడానికి తిరిగి రానై ఉన్నాడు. ఎట్లా ఉంటున్నామమ్మా మనము? అంతరంగం మారిందని చెప్తారు, ఇంకా లోకాన్ని ప్రేమిస్తానే ఉంటారు, ఇంకా లోకంలో ఉన్నవన్నీ ఆశిస్తానే ఉంటారు. దేవుడు అంటున్నాడు, పరలోకంలో అన్ని నీకు నేను దాచిపెట్టి ఉంచాను, మంచి ఇల్లు కావాలా ఇస్తాను. అన్ని ఎట్లా, మట్టితో కట్టిన ఇల్లులు కాదు, సిమెంట్తో కట్టిన ఇల్లులు కాదు, మనకు అర్థం కాదు. ముత్యాలతోటి, పగడాలతోటి, రత్నాలతోటి. ఇది ఒక కథ కాదమ్మా. చూసొచ్చిన వాళ్ళు చెప్తున్నారు, పరలోకంలో ఆ యొక్క భవనాలు ఎట్లున్నాయని చూసి వచ్చిన వాళ్ళు చెప్తున్నారు. ఆ వాతావరణమే వేరు, అక్కడున్న రంగులే వేరు. అది మనకి చెప్పడానికి కూడా, ఆ రంగుల పేర్లు ఏంటో కూడా మనకి తెలియదంట. అంత చక్కని పువ్వులు, తోట, మట్టి అనేది లేదంట. అక్కడ మట్టి అనేది లేదు, భూమంతా బంగారము. వింటుంటే బాగుంది, కానీ అక్కడికి చేరుకోవాలంటే మనం ఎట్లుండాలా? ఇశ్రాయేలీలాగా సనుగుడు గొనుగుడు ఉండకూడదు. దాన్ని బట్టి మనం ఎంతో నష్టం అయిపోతుంటది. ఇప్పుడు మనము ఇక్కడ కనాను దేశానికి వెళ్ళడానికి మోషేని దేవుడు పిలిచి 12 గోత్రాల నుండి ఒక్కొక్కరిని, జ్ఞానము కలిగిన వాళ్ళని, మంచి పేరు కలిగిన వాళ్ళని ఎన్నుకొని, పెద్దలను ఎన్నుకొని 12 మందిని పంపించండి. ఆ కనాను దేశము ఎట్లా ఉంది? సంఖ్యాకాండము 13వ అధ్యాయము 17 నుండి చదువమ్మా. 15 నుండి 25 వరకు. మోషే కనాను దేశమును సంచరించి చూచుటకు వారిని పంపినప్పుడు వారితో ఇట్లనెను, మీరు ధైర్యము తెచ్చుకొని దాని దక్షిణ దిక్కున ప్రవేశించి ఆ కొండ ఎక్కి ఆ దేశము ఎట్టిదో, దానిలో నివసించు జనము బలము గలదో బలము లేనిదో, కొంచెమైనదో
విస్తారమైనదో, వారు నివసించు భూమి ఎట్టిదో, అది మంచిదో చెడ్డదో, వారు నివసించు పట్టణములు ఎట్టివో, వారి గుడారములు నివసించుదురో, కోటలో నివసించుదురో, ఆ భూమి సారమైనదో నిస్సారమైనదో, దానిలో చెట్లున్నవో లేవో కనిపెట్టవలెను. మరియు మీరు ఆ దేశపు పండ్లలో కొన్ని తీసుకుని రండని చెప్పెను. అది ద్రాక్షల ప్రథమ పక్వ కాలము. కాబట్టి వారు వెళ్ళి సీమ అరణ్యం మొదలుకొని హమాతుకు పోవు మార్గమున రేహోబు వరకు దేశ సంచారము చేసి చూచిరి. వారు దక్షిణ దిక్కున ప్రయాణము చేసి హెబ్రోనుకు వచ్చిరి. అక్కడ అనాకీయులగు అహీమాను, షేషాయి, తల్మయి అని వారుండిరి. ఆ హెబ్రోను ఐగుప్తులోని సోయను కంటే 7 ఏండ్లు ముందుగా కట్టబడెను. వారు ఎష్కోలు లోయలోనికి వచ్చి అక్కడ ఒక గెలగల ద్రాక్ష చెట్టు యొక్క కొమ్మను కోసి దండెతో 2 మోసిరి. మరియు వారు కొన్ని దానిమ్మ పండ్లను కొన్ని అంజూరపు పండ్లను తెచ్చిరి. ఇశ్రాయేలీయులు అక్కడ కోసిన ద్రాక్ష గెలను బట్టి ఆ స్థలమునకు ఎష్కోలు లోయ అను పేరు పెట్టబడెను. వారు 40 దినములు ఆ దేశమును సంచరించి చూచి తిరిగి వచ్చిరి. అట్లు వారు వెళ్లి పారాను అరణ్యమందలి కాదేశులోనున్న మోషే అహరోనుల యొద్దకు ఇశ్రాయేలుల సర్వ సమాజమునొద్దనకు వచ్చి వారికిని ఆ సర్వ సమాజమునకును సమాచారము తెలియజెప్పి ఆ దేశపు పండ్లను వారికి చూపించిరి. చాలమ్మా. మోషే ఏం చెప్పాడమ్మా? అక్కడ ఎట్లా మనుషులు ఎట్లట్లుంటున్నారు, ఏ రీతిగా వాళ్ళు బ్రతుకుతున్నారు, ఎంతమంది ఉన్నారు అన్ని ఇప్పుడు చదివిన రీతిగా కనుక్కొని రండి. మనం అక్కడికి వెళ్ళాలి కదా, కనాను దేశంకి. కాబట్టి ముందుగానే 40 దినాలు మీరు అక్కడ సంచరించి అక్కడ పండే పండ్లు తీసుకొని రండి అని 12 మందిని పంపిస్తే 12 మందిలో 10 మంది ఏమి తీసుకొని రాకుండా వస్తారు. కాలేబు, యెహోషువ అని 2 మాత్రము ఒక పెద్ద గెల, అంటే వాళ్ళకి చూపించడానికి కనాను దేశము పాలు తేనెలు ప్రవహించు దేశం అని వాళ్ళకి చూపించడానికి, ఇశ్రాయేలీలందరూ చూడ్డానికి అక్కడ పండ్లు ఎట్లా ఉంటాయి. ద్రాక్ష పండ్లు అంటే ఇంత గుత్తి మనం చూసాం అంతే, ఒక మూరెడంత గుత్తి చూసుంటామేమో. కానీ ఇప్పుడు వాళ్ళు 2 మొయ్యాల్సి వచ్చింది ఒక గుత్తిని, ద్రాక్ష గుత్తిని. చూసారా? అంత మంచి నేల, అంత చక్కగా పండుతాయి అక్కడ. నిజంగా పాలు తేనెలు ప్రవహించే స్థానం అని మంచి రిపోర్ట్ తీసుకొని వస్తారు ఈ యెహోషువ, కాలేబు. కానీ తక్కిన 10 మంది ఏమి చేస్తారంటే, అయ్యో అక్కడ మేము చూసాము ఆ జనులు ఎట్లాంటోళ్ళు, భయంకరమైనటువంటి మనుషులు వాళ్ళు అని వాళ్ళు ఏమి చూశారో అవిశ్వాసపు మాటలు మాట్లాడి ఇశ్రాయేలులందరినీ రెచ్చగొడతాడు. కనాను దేశం ఉట్టిదే అన్నట్టుగా. చూడమ్మా, 30 నుండి చదువమ్మా. కాలేబు మోషే ఎదుట జనులను నిమ్మలపరచి, మనము నిశ్చయముగా వెళ్ళుదము, దాన్ని స్వాధీనపరుచుకుందాము, దాన్ని జయించుటకు మన శక్తి చాలుననెను. అయితే అతనితో కూడా పోయిన మనుషులు, ఆ జనులు మనకంటే బలవంతులు, మనము వారి మీదికి పోజాలమనిరి. మరియు వారు తాము సంచరించి చూచిన దేశమును గూర్చి ఇశ్రాయేలులతో చెడ్డ సమాచారము చెప్పి, మేము సంచరించి చూచిన దేశము తన నివాసులకు భక్షించు దేశము, దానిలో మాకు కనబడిన జనులందరూ ఉన్నత దేహులు. అక్కడ నెఫీనీల సంబంధులైన అనాకు వంశపు నెఫీలను చూచితిమి. మా దృష్టికి మేము మిడతల వలె ఉంటిమి, వారి దృష్టికి అట్లే ఉంటిమనిరి. 10 మంది అట్లాంటి కబురు తీసుకొచ్చారమ్మా. మనము మిడతల్లాగా ఉన్నాము వాళ్ళ ఎదుట, వాళ్ళు తినేస్తారు మనల్ని. కాలేబు, యెహోషువ చెప్పేది వేరు అని చెప్పి వాళ్ళు ఈ రీతిగా వాళ్ళు
ఇట్లాంటి సాక్ష్యం చెప్పడం మొదలయ్యగానే అక్కడ ఉన్నటువంటి ప్రజలు వాళ్ళ విశ్వాసం అంతా పోయింది. పోయి అయ్యో కనాను దేశం ఇట్లా ఉందా, అక్కడ ఆజానుభావుల మనల్ని తినేస్తారా, మనం మిడతల్లాగున్నామా వాళ్ళకి అని ఒకటే ఏడుపు మొదలైంది. 10 మంది చెప్పడం వేరు, 2 చెప్పడం వేరు. ఎవరు మాట విన్నారమ్మా ఈ ఇశ్రాయేలీలు? అక్కడ పండ్లు తీసుకొని వచ్చారు, పండ్లు చూపిస్తున్నారు, అది మంచి నేల అంటున్నారు. కానీ ఈ 10 మంది మాటలే వింటున్నారు గాని అక్కడ ఎంత నిరూపించినా గాని వాళ్ళకి విశ్వాసం సరిపోవడంలా. 14వ అధ్యాయము చదువమ్మా, 1 నుండి 4 వరకు. అప్పుడు ఆ సర్వ సమాజం ఎలుగెత్తి కేకలు వేసెను. ప్రజలు ఆ రాత్రి ఎలుగెత్తి ఏడ్చిరి. మరియు ఇశ్రాయేలీయులందరూ మోషే అహరోనులపైన సనుగుకొనిరి. ఆ సర్వ సమాజము, అయ్యో, ఐగుప్తులో మేమేల చావలేదు, ఈ అరణ్యమందు మేమేల చావలేదు, మేము కత్తివాత పడునట్లు యెహోవా మమ్మును ఈ దేశంలోనికి ఏల తీసుకుని వచ్చెను, మా భార్యలు మా పిల్లలు కొల్లపోవుదురు, తిరిగి ఐగుప్తుకు వెళ్ళుటకు మాకు మేలు కాదా అని వారితో అనిరి. వారు, మనము నాయకుని ఒకని నియమించుకుని ఐగుప్తునకు తిరిగి వెళ్ళుదామని ఒకనితో ఒకడు చెప్పుకొనగా. చూసారా, మోషే మీద సనగడమే కాదు, దేవుడి మీద కూడా సనిగాడంట. సనిగి అయ్యో మనం ఎందుకు చచ్చిపోలేదు అని రకరకాలుగా మాట్లాడి ఇశ్రాయేలీలందరూ రాత్రంతా ఏడ్చి 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 ఆఖరికి అనుకున్నారంట, మనము ఒక మోషే వద్దు, మనకి మోషే ఎక్కడికో తీసుకొని వెళ్ళబోతున్నాడు, వాళ్ళు మనల్ని తినేయబోతున్నారు, కాబట్టి మనం వెనక్కి వెళ్ళిపోదాము, ఏదో ఒక నాయకుణ్ణి మనం చూసుకుందాము, ఐగుప్తుకి తిరిగి వెళ్ళిపోదాము అని నిర్ణయించుకుంటున్నారంట, ఒకరితో ఒకరు చెప్పుకుంటున్నారంట. ఎంత భయంకరమైనటువంటి స్థితి అమ్మా. అస్సలు ఇశ్రాయేలీలు ఎన్ని గొప్ప కార్యాలు చూసినా గాని అస్సలు నమ్మలేకపోతున్నారు. దేవుడు ఏమంటున్నాడంటే 14:11లో, యెహోవా, ఎన్నాళ్ళ వరకు ఈ ప్రజలు నన్ను అలక్ష్యము చేయుదురు, ఎన్నాళ్ళ వరకు నేను వారి మధ్యను చేసిన సూచక్రియలన్నిటినీ చూచి నన్ను నమ్మకయుందురు, ఇంకా ఎన్నాళ్ళు వీళ్ళని ఓర్చుకోవాలా అని ఎంత విసిగిపోయాడే దేవుడు. అప్పుడు అహరోను మరి మోషే ఇశ్రాయేలీల కొరకు మొరబెట్టి, ప్రభువా వీళ్ళని చంపద్దు, వీళ్ళని ఏం చెయ్యొద్దు, ఐగుప్తులో నుండి వచ్చాం కదా, ఐగుప్తీయులు నిన్ను అపార్థం చేసుకుంటారు, ఆయన కనాను దేశానికి తీసుకెళ్లకుండా మధ్యలోనే చంపేశారు వాళ్ళని అని అనుకుంటారు, వద్దు ప్రభువా అని వాళ్ళు ఎప్పుడు అడ్డుపడతానే ఉన్నారు. యేసయ్య దేవుడు ఏమని చెప్తున్నాడంటే 22వ వచనము చదువమ్మా, 22, 23, 14. మేము ఐగుప్తులోను అరణ్యములోను చేసిన సూచక క్రియలను నా మహిమను చూచిన ఈ మనుషులందరూ ఈ 10 మారులు నా మాట వినక నన్ను పరిశోధించిరి. కాగా వారి పితరులకు ప్రమాణపూర్వకముగా నేనిచ్చిన దేశమును వారు చూడనే చూడరు, నన్ను అలక్ష్యం చేసిన వారిలో ఎవరునూ దానిని చూడరు. చూసారా ఎన్నిసార్లు మాటి మాటికి. అదిగోండి అక్కడ పండేటువంటి ద్రాక్ష గెల అట్లుందంట, అంత పెద్దగుందంట. అది ఆ మోసుకొని వచ్చి చూపించినా గాని ఈ ఇద్దరు కాలేబు యెహోషువ చెప్తున్నారు, కాదు ఆ 10 మంది చెప్పేది మీరు వినొద్దు, లేదు అది నిజంగానే పాలు తేనెలు ప్రవహించు దేశం అది, అక్కడ పంట చూడండి, ఒక్క గెల ఎట్లుందో చూడండి,
అని చెప్తుంటే, థ్యాంక్ యూ మా, చెప్తుంటే ఎక్కడ వింటారు ప్రజలు? ఆ అబద్ధాలే ఎక్కువ వింటున్నారు ఈ 10 మంది. తర్వాత ఏమైందో తెలుసా? ఈ 10 మంది కూడా రాలిపోతారు, కనాను దేశానికి వెళ్ళలేరు. ఎందుకంటే చెడు వచ్చి అవిశ్వాసపు మాటలు మాట్లాడి ప్రజలందరినీ రెచ్చగొట్టి దేవుడి మీద సనిగేటట్టుగా చేశారు. ఎట్లా ఉంటున్నాము మనము? ఈ అంత్య దినాల్లో దేవుడు రహస్య రాకడ వస్తుందని దేవుని బిడ్డలు చెప్తుంటే మనము ఎట్లా ఉన్నాము? నమ్ముతున్నామా? ఎప్పటి నుండో ఇట్లాగే చెప్తున్నారులే, ఏదో వస్తుందని అంటున్నారు. ఎక్కడొస్తుంది? ఎప్పుడొచ్చింది? చూసారా? ఇంకా సమయం ఉంది. మనము ఈ లోకాన్ని అనుభవించాలా? అందరు ఎంత సంతోషంగా ఉన్నారు, మనం ఎందుకు సంతోషంగా ఉండకూడదు? సాతానుడు ఇవన్నీ చెప్పి తప్పుడు మార్గంలోకి మనల్ని తీసుకొని వెళ్ళిపోతాడు. ఎట్లా ఉంటున్నామమ్మా? భయపడుతున్నామా? దేవుని బిడ్డలకి, దేవునికి భయపడుతున్నామా? కష్టం వస్తే ఆ దేవుడు ఎక్కడున్నాడు? నిజంగా దేవుడు ఉంటే ఇట్లా ఎందుకు వస్తుంది కష్టము? నేను ప్రార్థన చెయ్యను, నేను బైబిల్ చదవను, నేను గుడికి వెళ్ళను అనేటువంటి క్రైస్తవులు ఎంత మంది ఉన్నారమ్మా. వాళ్ళు అనుకున్నది జరగలేదని చెప్పి దేవుణ్ణి తృణీకరించినటువంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారు. దేవుడి మీద గొనుగేటటువంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారు. దేవుడు చెప్తున్నాడు, నేను వారి సనుగుడు గొనుగుడు వింటున్నాను, ఇంకెంత కాలము సహించాలా వీళ్ళని? నా విషయమై నీ విషయమై దేవుడు ఇట్లా బాధపడుతున్నాడా? ఏమా, నువ్వు తిరిగి దేవుడి దగ్గరకు వస్తున్నావా? దూరం అయిపోతున్నావా? నాకేనా ఈ కష్టము అని నువ్వు అనుకుంటున్నావా? నిన్ను వాడుకోబోయేటప్పుడు ఆయన నిన్ను కొలిమిలో వేసి కాలుస్తాడంట. మరి నీలో ఉన్న చెత్త అంతా పోయే వరకు నిన్ను అగ్నిలో కాలుస్తాడు. కష్టాలు వస్తాయి, అవమానాలు వస్తాయి. ఎంతమంది అమ్మో ఈ భక్తి మనం చేయలేము, వెనక్కి వెళ్ళిపోదాము అని వెళ్ళిపోయినటువంటి వాళ్ళే ఎంతమంది ఉన్నారు. ఏమా, ఒక కోతికి ఒక నెక్లెస్ దొరికిందంట. అది తగిలించుకొని ఎంతో సంతోషిస్తుంది. అబ్బా ఈ నెక్లెస్ ఎంత బాగుంది అని చెప్పి ఎంతో సంతోషిస్తుంది. కానీ ఆ నెక్లెస్ కి తాడు ఒకటి ఉంది. ఆ తాడు ఒక ఆయన చేతిలో ఉంది. ఆ తాడు ఆయన ఏం చేశాడు? ఈ కోతిని పట్టుకోవడానికి ఆ నెక్లెస్ అక్కడ పెట్టాడు. ఆ కోతి అటు ఎగిరి ఇటు ఎగిరి ఆ యొక్క ముడి టైట్ అయిపోయింది. టైట్ అయిపోగానే ఈయనొచ్చి ఆ కోతిని పట్టుకున్నాడు. పట్టేసుకొని అక్కడ చెట్టుకు కట్టేసి అన్నం తిందామని వెళ్ళాడు. వెళ్ళే లోపలికి ఈ కోతికి చాలా భయం వేసిపోయింది. అయ్యో ఇంకా నేను ఎగరలేను, ఇంకా నేను ఏమి చేయలేనే అని చాలా దిగులు పడి అటు ఇటు కొట్టుకొని ఎట్లనొకట్లా ఆ ముడి లూజ్ చేసి దాని నుండి తప్పించుకొని వెళ్ళిపోతుంది. ఆ చెట్టు ఈ చెట్టు అన్ని చెట్లు ఎక్కి అబ్బా నాకెంత స్వేచ్ఛ వచ్చింది, నేను ఇప్పుడు ఎంత హాయిగున్నాను అని చెప్పి చాలా సంతోషించింది. కాసేపటి అయిన తర్వాత అయ్యో నా నెక్లెస్ ఏది అనుకుందంట. నా మెడలో పెట్టుకున్న నెక్లెస్ ఎంత చక్కగా ఉంది, అది పెట్టుకున్నప్పుడు అయ్యో
అది అక్కడ వదిలేసి వచ్చానా అని చెప్పి మళ్ళా నెమ్మదిగా వెళ్ళిందంట. నెమ్మదిగా వెళ్ళి అక్కడ ఆ మనుషుడు లేడు. మనుషులుంటే రావు కదా, ఆయన ఎక్కడో దాక్కున్నాడు. దాక్కొని చూస్తుంటే ఈ కోతి నాకు ఆ నెక్లెస్ కావాలా, ఆ నెక్లెస్ కావాలా అని చెప్పి మళ్ళీ తిరిగి వచ్చిందంట. మళ్ళీ తిరిగొచ్చి చూసి, అబ్బా ఈ నెక్లెస్ ఇక్కడే ఉంది, ఎవరు తీసుకోలేదు అని చెప్పి అది చక్కగా మెళ్ళో వేసుకుందంట. వేసుకోగానే ఆయన ఏం చేశాడు, ఆ తాడుని లాగేటప్పటికల్లా ఆ తాడు మళ్ళీ ఈసారి గట్టిగా మూడేశాడు, ఇంకా రాలేదు. అప్పుడు అర్థమైందంట, అయ్యో మరలా నేను తిరిగొచ్చి అనవసరంగా ఇది మెళ్ళో వేసుకున్నాను, ఇప్పుడు నేను ఆయన చేతిలోకి వెళ్ళిపోతున్నాను. ఎంత కొట్టుకున్నా గాని అది రాలేదంట. సాతాను చేతిలో చిక్కుపోయింది. చూసారా, మనం కూడా అట్లాగే దేవుడు లేనప్పుడు నేనెంతో బాగున్నాను, ప్రార్థన చేస్తుంటేనా అంటే నాకు కష్టాలు ఎక్కువ అవుతున్నాయి అంటే, బైబిల్ చదివానా ఆ రోజు ఏదో ఒక హాని నాకు జరుగుద్దంటి అని చెప్పిన వాళ్ళు ఉన్నారమ్మా. ఎంత అజ్ఞానం అది. మూఢనమ్మకాల గురించి బహు జాగ్రత్తగా, అన్యాచారాలు చెయ్యొద్దు అని దేవుడు ఎంతో చెప్పారు. ఎవరు ఏం చెప్తే అది వినేయడమే. కాలుకి నల్ల తాడు కట్టుకొని వచ్చింది మా ఇంట్లో పనిచేసేటువంటి కూతురు. ఏంటమ్మా ఎవరు ఈ తాడు కట్టింది నీకు? అన్యుల, క్రైస్తవుల? క్రైస్తవులేనాంటి. క్రైస్తవులు ఈ అమ్మాయికి నల్ల తాడు కట్టుకుంటే నీకు జబ్బులు రావనో ఏదో చెప్పారంట. ఆ నల్ల తాడు నిన్ను కాపాడుతుందా? ఎక్కడికో వెళ్ళామమ్మా, అన్ని బొట్లు పెట్టారు ఆ చిన్న పాపకి. 2 బుగ్గల మీద, నొసటి మీద, గడ్డం మీద, చేతుల మీద, అరకాలల్లో. అదంట కాపాడుద్దంట దిష్టి తగలకుండా. మేమెన్నడొక్క బొట్టు కూడా పెట్టలేదే. మరి మా బిడ్డల్ని దేవుడు కాపాడా లేదా? ఎవరు చెప్పారంటే పక్కింటోళ్ళు చెప్పారు. క్రైస్తవులు అంటే కాదు. ఎంత సిగ్గుచేటు. నువ్వు క్రైస్తవురాలయుండి అన్యులు చెప్పిన మాటలు, అన్యుల్లో నుండి వచ్చినటువంటి వాళ్ళు పూర్తిగా మారరు. ఏదో ఒకటి వాళ్ళ హృదయాల్లో ఉంటాయి, ఆ బలహీనతలు ఉంటాయి. ఇట్లా తుమ్మితే వెళ్ళకూడదు ఏమా, ఇట్లాంటివన్నీ చెప్తుంటారు. దేవుడు అంటున్నాడు, అన్యాచారాలు అనుసరించద్దు. మూఢనమ్మకాలు అనేది ఉండకూడదు. ఎవరు చెప్పారు? బైబిల్లో ఉందా నువ్వు అనుకుండేటి? తుమ్మితే వెళ్ళకూడదు బయటికి, దగ్గితే వెళ్ళకూడదు అనేది ఉందా? ఎంత దేవుణ్ణి తెలియనటువంటి హృదయము. ఎవరు ఏం చెప్తే అది చేసేస్తారు. పిల్లలు పుట్టారంటే ఎవరు ఏమి చెప్తే అది చేస్తారు. అమ్మా నీ వెంట్రుకలు తాడులాగా చేసి కట్టు ఆ బిడ్డకి, అది మంచిది అంటే కట్టేస్తారు. ఆలోచించరు. ఏంటంటే బిడ్డను కాపాడుద్దంట. పెద్దలు చెప్తున్నారు కదా, మనం వినాల. పెద్దలు కాదమ్మా, బైబిల్ ఏం చెప్తుంది అది విను. ఎంతమంది అన్యాచారాలు చేసి చీకట్లను లోపలికి తెచ్చుకున్నారు. ఎంతన్నా చెప్పు. కులం అనేది ఎక్కడ నుండి వచ్చిందమ్మా? గవర్నమెంట్ ఈ యొక్క పెట్టినటువంటి కట్టడ, ఓట్ల కొరకు పెట్టారు. కులం అనేది ఎక్కడా లేదు.
యేసయ్య అన్నిటిని కొట్టేశాడు. సమరయ్యలు మరి యూదులు సమరయ్యల దగ్గరికి వెళ్ళకూడదు. పాపపు స్త్రీ దగ్గరికి వెళ్ళాడు యేసయ్య. శిష్యులు ఆశ్చర్యపోయారు, ఏంటి ఈమెతో మాట్లాడుతున్నారని. ఎందుకు? శిష్యులకి నేర్పిస్తున్నాడు. క్రీస్తు రక్తంలో కడగబడినటువంటి వాళ్ళు పరిశుద్ధులు, వాళ్ళని మనం వేరుగా చూడకూడదు. ఎంతమంది కులము అని పిల్లలకి పెళ్లిళ్ళు చేయకుండా అట్లాగే ఉంచేస్తారు. అదొక పెద్ద చీకటి, మూఢనమ్మకాలు పెద్ద చీకటి, అన్యాచారాలు పెద్ద చీకటి. నేను మారు మనసు పొందక ముందే నేను సంతోషంగా ఉన్నాను, మారు మనసు పొందక ముందే నా ఇష్టానుసారంగా నేను చేశాను, ఇప్పుడు అన్ని కూడా కష్టమైపోతుంది నాకు అన్న మంది ఉన్నారమ్మా. దేవుడు అంటున్నాడు, నా కట్టడలను మీరి సనుగుడు గొనుగుడుతోటి. ఒక తల్లి ఎంత సహనంతోటి ఓర్పుతోటి భర్తకి బిడ్డలకి ఆశీర్వాదకరంగా ఉండాలి గాని రాక్షసిలాగా ఉండకూడదు. అట్లాగాన నువ్వు ఉంటున్నావంటే నీ కుటుంబాన్ని నువ్వు నాశనం చేసుకుంటున్నావు. ప్రతిదానికి అలగడము, ప్రతిదానికి అలిగి వెళ్ళిపోయి పండుకోవడము, పని చేయకుండా సనుగుతూ గొనుగుతూ దేవుడు చూడడం లేదా? చాలా మంది అనుకుంటారు, ఎవరు చూడడం లేదు, నా ఇష్టానికి నేను మాట్లాడచ్చు అని అనుకుంటారు. దేవుడు చూడడం లేదమ్మా. నువ్వు ఎట్లా అలుగుతున్నావు, ఎట్లా తిండి తినకుండా మాడుతున్నావు, అందరి ఇంట్లో ఒక నరకాన్ని నువ్వు చూపిస్తున్నావు. పైకేం చెప్తావు? నేను విశ్వాసిని అని చెప్తావు. అటువంటి అన్ని దేవుడు విసిగిపోతున్నాను నేను, వాళ్ళ సనుగుడు గొనుగుడు నేను వింటున్నాను, ఇంకెన్నాళ్ళు వీళ్ళని ఓర్చుకోవాల నేను అని ఎంత దేవుడు కష్టపడుతున్నాడు. నీ గురించి నా గురించి ఆ మాట అంటే మనం ఎంత నష్టపోతామమ్మా. ఎట్లుంటున్నాము మనము? మన నోటి మీద జయముందా? ఇష్టానికి మాట్లాడతారు, పెద్ద చిన్న అని లేదు. నోటికి ఏదొస్తే అది మాట్లాడేస్తారు. ఎంత జాగ్రత్తగా ఉండాలి. అంతరంగంలో మార్పును మనము పొంది ఉండాలమ్మా. అంతరంగంలో మార్పు రావాలా, ఏదో మాటల్లో మార్పు కాదు. ఎట్లా ఉంటున్నాము? పరిశుద్ధ స్త్రీకి తగినట్టుగా మనం ఉంటున్నామా? మనల్ని చూసినప్పుడు ఈమె ఒక పరిశుద్ధురాలు అని మనుషులు గ్రహించగలుగుతున్నారా? ఈమె కూడా ఒక లోకస్తురాల్లాగే ఉంది కదా, అందరిలాగే ఉంది కదా అని అనుకుంటున్నారా? నిన్ను చూసి నువ్వు మాదిరి చూపిస్తున్నావా? నీ వస్త్రధారణ ఎట్లుంది? నీ మాటలు ఎట్లున్నాయి? క్రీస్తుని నువ్వు చూపిస్తున్నావా? ప్రేమతో నింపబడి ఉన్నావా? కఠినంగా మాట్లాడుతున్నావా? ఎట్లా మాట్లాడుతున్నావు? బయటకు వస్తే ఒక పరిశుద్ధ స్త్రీలాగా కనిపిస్తావు, ఇంట్లో ఒక రాక్షసిలాగా ఉంటావు. అది దేవుడు ఒప్పుకోడమ్మా. అంతరంగము మారాల. అనేక మందిని దేవుడు పాదాల దగ్గరికి తీసుకొని రావాలా. ఓర్పు సహనంతో మనం మాట్లాడాలా. భారంతో ప్రార్థన చేయాలా. కష్టపడుతున్నప్పుడు వాళ్ళని చూసి మనము కూడా అర్థం చేసుకోవాలా. అనారోగ్యంగా ఉన్న వారి కొరకు మనము ఖచ్చితంగా ప్రార్థన చేయాలి. రోజు మనము పర్సనల్గా వెళ్ళి మాట్లాడకపోవచ్చు కానీ వాళ్ళ గురించి మనము ప్రార్థన చేసినప్పుడు దేవుడు వారిని స్వస్థపరిచి
త్వరగా కోలుకునేటట్టుగా చేస్తాడు. ఆ భారం ఉందా? ప్రార్థిస్తున్నావా? అనారోగ్యంగా ఉండి మంచం మీద ఉన్నటువంటి వారి కొరకు ప్రార్థన చేస్తున్నావా? నీకు దేవుడు ఆరోగ్యం ఇచ్చాడని నువ్వు సంతోషిస్తున్నావా? ఎట్లా ఉంటున్నాము? సనుగుడు గొనుగుడును బట్టి తాపకరమైనటువంటి పాములు వచ్చి ఇశ్రాయేలీల్ని ఎంత మందిని చంపేసినాయి. అది మనకి మామూలు అనిపిస్తుందేమో గాని సాతానుడికి మనం ద్వారం తెరిచినట్టుగా. ఎప్పుడు దేవుణ్ణి స్తుతిస్తూ ప్రార్థిస్తూ గృహాన్ని ప్రార్థనతో నింపుకుంటే అది ఎంత ఆశీర్వాదము. ఆ ఇంట్లోకి ప్రవేశించినటువంటి వాళ్ళకి ఎంత ఆశీర్వాదం ఉంటది. నీ గృహంలోకి వచ్చినప్పుడు అబ్బా ఇది ఎంత మనశాంతిగా ఉంది ఈ స్థలము అని అంటున్నారా? మా గృహాన్ని ఎట్లా నింపుకుంటున్నావు? దేంతో నింపుకుంటున్నావు? ప్రార్థనలతోటి, మరి స్తుతులతోటి మనము గృహాన్ని నింపుకోవాలా. ప్రార్థన చేసుకుందాము. ఈరోజు ఎవరైతే ముఖ్యంగా ప్రార్థన అవసరమో వాళ్ళ కోసమే చేస్తాను. నెక్స్ట్ వీక్ నుండి అందరికి చేయగలనమ్మా. కాబట్టి పాత వాళ్ళందరూ మరి కొత్త వాళ్ళకి ఛాన్స్ ఇవ్వండి. ప్రార్థన చేసుకుందాము. తర్వాత స్క్రీన్ మీద నంబర్స్ వస్తాయి. పరిశుద్ధమైన తండ్రి, ప్రేమగల ప్రభువా, ఎన్నిసార్లు నాలో సనుగుడు గొనుగుడిని బట్టి నేను మిమ్మల్ని దుఃఖపరిచాను. లోతుగా నేను పశ్చాత్తాపడ్డానికి. ఇంకా ఎవరిలో అయినా ఇటువంటి బలహీనత ఉన్నట్లయితే అది ఎంత డేంజర్ అని మేము గ్రహించుకున్నట్లు ఈరోజు మాతో మాట్లాడారు. ఘట సర్పమే లోపలికి వచ్చేస్తుందంట ప్రభా. వస్తే ఇంకెంత నరకము అనుభవించాలా. నా దయగల తండ్రి, ఎంతమంది ఘట సర్పాన్ని లోపలికి తెచ్చుకొని బాధపడుతున్నారు. నా దయగల తండ్రి, ప్రతి బిడ్డతో మాట్లాడండి. పశ్చాత్తాపడినప్పుడు క్షమించే దేవుడు. ఈ రోజు వరకు కూడా ఇశ్రాయేలీల్ని మీరు క్షమిస్తూ ప్రేమిస్తూ ఈ లోకంలో నంబర్ 1 గా మీరు చేశారు వాళ్ళని. అయినా గాని ఇంకా మెస్సయ్య వస్తాడు అని కనిపెడుతున్నారు. ఎంత మూర్ఖంగా ఉంటున్నారు ప్రభా. మెస్సయ్య వచ్చేసాడని మేము నమ్ముతున్నాము. మా కొరకు సిలువ వేయబడ్డాడని మేము నమ్ముతున్నాము. కానీ వాళ్ళు ఇంకా రాలేదని ఎదురు చూస్తున్నారు ఇశ్రాయేలీలు. అయినా మీరు ప్రేమిస్తున్నారు. మీకు స్తోత్రములు ప్రభువా. మెస్సయ్య ఎక్కడో ఉన్నాడని తెచ్చుకొని వాళ్ళ మందిరంలో ఆ యొక్క ఘట సర్పాన్ని, ఆ యొక్క లూసిఫర్ని తెచ్చుకొని వాళ్ళ దేశంలో పెట్టుకోవడానికి వాళ్ళు ఎంతగా ప్రభువా వెతుకుతున్నారు మెస్సయ్య ఎక్కడున్నాడు అని. నా తండ్రి, కొంతమంది చెప్తున్నారు ఆయన్ని కనుగొన్నాము, వెంటనే వస్తాడు, మందిరం కట్టగానే వచ్చి కూర్చుంటాడని, మాకు ఎంతో మెస్సయ్య మాకు సహాయం చేస్తాడని ధీమాతో ఉంటున్నారు ప్రభువా. ఎంత అజ్ఞానంలో ఉంటున్నారు. నా దయగల ప్రభువా, మాకైతే మీరిచ్చిన పరిశుద్ధాత్మ దేవుని కొరకు మీ కృతజ్ఞత స్తోత్రములు. ఇప్పుడు వాక్యం విన్న ప్రతి బిడ్డ కొరకు అడుగుతున్నాను. ప్రతి బిడ్డ కూడా ఇతరులను పిలిచి, ఎవరెవరికైతే స్త్రీల కూటము లేదో వాళ్ళని పిలుచుకొని వచ్చుటకు వాళ్ళు కూడా ఆశీర్వాదం పొందులాగున ప్రభా ప్రయాసపడ్డానికి సహాయం దయచేయండి. ఇంకా కొద్ది కాలమే ఉంది ప్రభా. నా దయగల తండ్రి, సమయం ఉండగానే మేము సద్వినియోగపరచుకోవడానికి సహాయం దయచేయండి. నా ప్రేమగల ప్రభువా, మరి అనారోగ్యంగా ఉన్న బిడ్డల్ని మీ గాయపడినటువంటి హస్తంతో ముట్టి స్వస్థపరచండి. నన్ను స్వస్థపరిచిన దేవా మీకు స్తోత్రములు.
బహు కృతజ్ఞురాలుగా నేను జీవించడానికి. నా కొరకు ఈ బిడ్డలందరూ ప్రార్థన చేశారు. మీకు స్తోత్రములు. వారిని ఆశీర్వదించండి. ప్రేంగల ప్రభా, రావాల్సినటువంటి బిడ్డలు ఎందుకు రాలేదో ప్రభా, మరి ఎవ్వరు కూడా మర్చిపోకుండా ఈ ఆన్లైన్లోకి వచ్చులాగున్న సహాయం చేయండి. కష్టాల్లో, నష్టాల్లో, కన్నీటిలో ఉన్న వారి కొరకు అడుగుతున్నాను. మీరు ప్రభా సహాయం చేయండి. మాకిచ్చిన నీ బిడ్డలందరి కొరకు స్తుతిస్తూ క్రీస్తు పుణ్య నామమున వేడుకొని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.